హాయ్ ఫ్రెండ్స్, గోంగూర ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఒక కడాయిలోకి వేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకొని మనం ఉప్పు వేసి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్కి మసాలా అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ పక్కన తీసి పెట్టుకొని అదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత దీనిలోని పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గేలాగా కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి. ముందు కుక్ చేసి పెట్టుకున్న గోంగూరని పేస్ట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. కొత్తిమీర, గరం మసాలా వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గోంగూర ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.